ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి గత 5 సంవత్సరాల్లో తాండూరు ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించి తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము చేసిన కృషి తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో ఎన్నడూ ఎవరు కూడా ఊహించని విధంగా 1680 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులను మేము తాండూరుకు తీసుకొని రావడం జరిగింది. 3 సంవత్సరాలు కాలం కలిసి రాకపోయినా కరోనా వల్ల వివిధ కారణాల వల్ల అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున తాండూరు అభివృద్ధి ధ్యేయంగా తాండూరు ప్రజా సమస్యల పరిష్కరణే లక్ష్యంగా మేము పనిచేసినాం. దానికి అన్ని విధాలుగా కూడా తాండూరు ప్రజలు గమనించారు, చూసారు. అయితే మరి నిన్నటి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు విని చాలా బాధ ఇస్తూ ఉంది. మరి రాజకీయాలు అనేది ఉంటాయి, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు దయచేసి మీరు చెయ్యొద్దని చెప్పి తాండూరు ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 2-3 రోజుల నుంచి మాకు చాలామంది అధికారులే కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది నాయకులు కూడా మాకు కాల్ చేయడం జరిగింది. మరి మేము తాండూరు అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు ఏవైతే తీసుకొచ్చినామో వాటన్నింటినీ కూడా ఏవేవైతే పనులు ఇంకా ప్రారంభం అవ్వలేదో ఆ పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మరి మాకు వివిధ మాధ్యమాల ద్వారా మాకు తెలిసింది. అది ఎంతో బాధాకరం. నేను మీ అందరితో కూడా ఎవరైతే ఇటువంటి చర్యలు చేపడుతున్నారో వాళ్ళతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 40 ఏండ్ల నుంచి కలలు కన్న పనులన్నీ కూడా మేము సాధించడం జరిగింది. దానికి ఇంకా ఎంతో శ్రమ ఉంది. మేము మా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి మరి తాండూరు గురించి చెప్పి తాండూరు కోసం ఆ పనులను తీసుకొని రావడం జరిగింది. నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను, ఇవి ఒక కక్షపూరిత రాజకీయాలు అనేది మీరు మానుకోవాలి. గతంలో ఎవరు కూడా ఇట్లా చేసింది లేదు, ఇప్పుడు కూడా దయచేసి అట్లా చేయకండి. తాండూరు అభివృద్ధిని దయచేసి ఆపొద్దు అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇన్ని వేల కోట్ల పనులు ఈరోజు మనం తెచ్చుకున్నాం. ఈ పనులు చేస్తే తాండూరు బాగుపడుతుంది, తాండూరు అభివృద్ధి చెందుతుంది, తాండూరు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ఆలోచనను మీరు మానుకోవాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మీరు గమనించినట్టయితే మనకు పాత తాండూరు కొత్త తాండూరు ఫ్లైఓవర్ మరి 40 ఏండ్ల కళ, అటువంటి పనులను ఈరోజు క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఇండస్ట్రియల్ పార్కు అత్యధిక కాలుష్యంగా ఉన్న తాండూరుకి అదొక పెద్ద విరుగుడు. మరి అటువంటి ఇండస్ట్రియల్ పార్కు పనులు ప్రారంభం కాలేదని చెప్పి క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలిసింది. అంతేకాకుండా మార్కెట్ యార్డ్ కావచ్చు, మన రోడ్లు 63 కోట్ల రూపాయలతో మన లింక్ రోడ్లన్నింటినీ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ పనులను ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వస్తుంది? ఇది ఏ ఒక్కరి ఇంటి కోసమో, మా ఇంటి కోసమో, మా పార్టీ కోసమో చేయట్లేదు. ఇది తాండూరు ప్రజల కోసం, తాండూరులో ప్రతి ఒక్కరి కోసం, తాండూరు అభివృద్ధి కోసం మేము తెచ్చిన పనులవి. కాబట్టి ఆ పనులను దయచేసి, అవే కాకుండా డిఎంఎఫ్టి నిధులు కూడా, మరి మన తాండూరుకు ఉన్న డిఎంఎఫ్టి నిధులు మనకు ఎన్నో విధాలుగా వాటి కోసం కూడా ఎన్నో అభివృద్ధి పనులు దాని ద్వారా కూడా పెట్టడం జరిగింది. మరి ఆ పనులను దయచేసి మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పి నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో మేము ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్నో పనులు అప్పుడు కూడా ఉండే,